కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు తప్పకుండా మీ యొక్క కుటుంబ సమస్యను విడిపిస్తాడు. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. నాయన, మీకు వాక్యం సెలవిస్తున్నది, మీరు జత చేసిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు. కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు కొరకు మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. మీ మహాకృపను బట్టి జ్ఞాపకం చేసుకోండి. మీ కృపాతిశయాన్ని బట్టి, కృపా బాహుళ్యాన్ని బట్టి, కృపా కనికరాలను బట్టి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో, చిన్న చిన్న విషయాల్లో గొడవలు, అయ్యా మీ కృపా బాహుళ్యాన్ని బట్టి నేను గొడవలు లేకుండా కాపాడండి అయ్యా. సమాధానంతో నింపండి, నెమ్మది నింపండి. ఒకరొకరు అర్థం చేసుకునే కృపను దయచేయండి. ఒకరొకరు ప్రేమతో జీవించే కృపను దయచేయండి. అన్యోన్యంగా జీవించే కృపను దయచేయండి. నాయన, మీరు జత చేసిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు. ఇద్దరు కూడా నాయన, భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి మీ ప్రేమను కలిగి జీవించే కృపను దయచేయమని, అదేవిధంగా ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతను ఆశ్రయించి దీవించి కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.